నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వరద నీటిలో మునిగిన ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇటీవల వర్షాలకు నీట మునిగిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి సంధ్యారాణి సందర్శించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి హాస్టల్ ప్రాంగణాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు ఉంటున్న పాఠశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటిలో పుస్తకాలు తడిసిపోయిన వారికి సాయంత్రానికి అన్ని పుస్తకాలు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తులను ఎవరు అంచనా వేయలేమని, రోడ్డుకి లోతట్టు ప్రాంతంలో హాస్టల్ ఉండటంతో వర్షపు నీరు చేరి విద్యార్థుల బట్టలు, బుక్స్ తడిచిపోయాయని వాటిని తిరిగి అందిస్తామని మంత్రి వెల్లడించారు. వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మన్యం జిల్లా నుండి రావడానికి కొంత ఆలస్యమైందని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు రాకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని, విద్యార్థులు సైన్స్ మరియు మ్యాథ్స్ టీచర్స్ కావాలని తెలిపారని, వారిని కూడా ఏర్పాటు చేస్తామని, తక్షణమే భవన మరమ్మతుల కోసం సుమారు 6 లక్షలు కేటాయించి తరువాత స్థల సేకరణ చేసి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. కార్యక్రమంలో కమిషనర్ శేషన్న, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, పలువురు అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. గారు పిల్లల బుక్స్ ఎవరెవరు తడిచిపోయినా మొత్తం అందరికీ మనం ఇస్తున్నారు. వాటర్ లోపల రాకుండా కాపాడడానికి నదీస్ పెట్టేసి నదీస్ వస్తుంది. చూడండి, మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. 2 రోజులు స్కూల్ సెలవిచ్చి స్కూల్ మొత్తం నీట్గా తుడిచి మొత్తం అంతా ఎండిన తర్వాత పౌడర్ జల్లించి ఆ తర్వాత స్కూల్ పంపించండి. లేదా జ్వరాలు వచ్చేస్తాయి పిల్లలకి. అప్పుడు దాకా ఇక్కడ ఉంచండి. ఇక్కడ ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ముందే చెప్పండి అమ్మా, లేదా ఒకరి నుంచి ఒకరు జ్వరాలు అవి వచ్చేస్తుంటాయి. జాగ్రత్త, అందరూ హెల్తీగా ఉండాలి. ఆ స్కూల్ అంతా మొత్తం అంతా ఎంత ప్రకృతి విపత్తులని మనం ఎవరికి కూడా అంచనా వేయలేము. ఈరోజుకి ఎలా అయిందంటే, ఏదైతే గిరిజన బాలికల పాఠశాల ఉందో ఈ తెనాల్లో, ఆ స్కూలు రోడ్డుకి క్రిందకుంది. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కాలనీ. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు ఆలపాటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉండే సమయంలో దీన్ని ఒక చంద్రబాబు నాయుడు గారి కాలనీగా చక్కగా తీర్చిదిద్దడం, రోడ్లు అవి చక్కగా వేయించడం, ఆ టైంలో ఆ స్కూల్ కూడా కట్టించడం, ఇవన్నీ జరిగితే అప్పటికి స్కూలు బాగానే ఉంది. ఆ తర్వాత రోడ్లు వేయటం, ఈ కార్యక్రమంలో స్కూల్ కొంచెం డౌన్ అయ్యింది. వాటర్ అది చాలా ఎక్కువగా వచ్చేయటం, మొత్తం బుక్స్ కానీ కొన్ని బట్టలు కానీ తడిచిపోయినట్టున్నాయి మొత్తం అంతాను. పిల్లలకు ఖచ్చితంగా మళ్ళీ అన్ని బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హైజీనిక్గా
స్కూల్ అంతా శుభ్రమైన తర్వాత పిల్లలు ఇక్కడి నుంచి అక్కడికి మార్చి వాళ్ళకి మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు స్కూల్ ఆపైనా ముందు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇక్కడ మంచిగా భోజనం అది చక్కగా పెట్టి ఇక్కడే ఉంచి వాళ్ళని 2-3 డేస్ తర్వాత స్కూల్ అంతా క్లియర్ చేసిన తర్వాత అక్కడికి పంపించడం అవన్నీ చేయడానికి మేమంతా కూడా అనుకోవడం జరిగింది. అలాగే ఈ స్కూల్ ఎప్పుడైతే ఇలా జరిగిందో నేను రావడానికి ఒక రోజు పట్టింది, ఎందుకంటే మేము ఉండటం మీ అందరికీ తెలుసు మన్యం జిల్లా. అయితే వర్షాలు చాలా ఎక్కువ పడడం వల్ల రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. వచ్చిన వెంటనే సీఎం గారు ముందు ఆ స్కూల్ చూసి వచ్చారా అని అడిగారు. వెళ్తున్నాం సార్ అని చెప్పి నేను రాజా గారికి రావడం ఈ స్కూల్ చూడడానికి. 114 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ చక్కగా భోజనం చేస్తున్నాం, అంత బాగుంది, ప్రిన్సిపల్ గారు అంత చక్కగా చూసుకుంటున్నారని, అలాగే మా అధికారులు గారు, డైరెక్టర్ గారు కానీ, అలాగే గురుకులం సెక్రటరీ గారు కానీ, ఇక్కడ DW గారు కానీ అందరూ కూడా చక్కగా పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా ఇబ్బంది ఏమీ జరగకుండా చూసుకుంటున్నారు. సైన్స్కి ఒక 2, తెలుగుకి ఒకరిని అడిగారు. ఖచ్చితంగా వాళ్ళని కూడా పంపిస్తాం, బుక్స్ కూడా పంపిస్తాం, అట్లాగే వాళ్ళకి కావాల్సిన బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ అవి కూడా పంపిస్తాం. అలాగే పిల్లలు ఎందుకంటే ముందుగా ఫస్ట్ రిపేర్కి ఒక 6 to 7 lakhs ముందు పంపించి రిపేర్స్ ముందు చేయించిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్గా ఒక దగ్గర మంచి ప్లేస్లో ఆల్రెడీ MRO గారికి కూడా చెప్పాం, మంచి ప్లేస్ చూడండి అని. ఓ ప్లేస్ చూసిన తర్వాత అక్కడ స్కూల్ నిర్మాణం కూడా కొత్త నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రాంతానికి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అయినటువంటి సంధ్యా రాణి గారు విద్యాధికురాలు, అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకురాలు. అలాంటి నాయకురాలు మన ప్రాంతానికి ఇలాంటి పరిస్థితుల్లో రావడం కొద్దిగా బాధాకరమైన, కానీ బాధతో ఉన్నటువంటి బాధాతత్వ హృదయాల్ని ఈ రోజున వాళ్ళందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగేలాగా వాళ్ళందరికీ నేను ఉన్నాననే ఒక అండ కలిగించాలనే బాధ్యత కలిగిన మంత్రినిగా ఈరోజు మన ప్రాంతానికి రావటం, పిల్లల్ని వాళ్ళందరినీ పలకరించటం, పిల్లలతో మాట్లాడటం, పిల్లల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏం చేయాలి అని చెప్పి వారికి తిండి లేకపోతే చదువు లేకపోతే ఆశ్రయం ఏ రకంగా ఉంది అని చెప్పి వీటిలన్నిటి గురించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి తొందరగా ఒక హాస్టల్ను కూడా మరి పునర్నిర్మాణం చేసి వీళ్ళందరికీ కూడా చక్కటి వస్తువులతో కూడినటువంటి ఈ యొక్క వసతి గృహం ఉండేలాగా చేయాలనేది ఆమె యొక్క సంకల్పం. నిజంగా ఆమె సంకల్పం సిద్ధించాలని చెప్పి ఈ సందర్భంగా చేసినా కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరి మంత్రినిగా ఈ రోజున మన ప్రాంతానికి వచ్చినందుకు మన ప్రాంత పరిస్థితులను తెలుసుకోవటమే కాకుండా మరి ముఖ్యంగా ఎవరైతే చదువుకుంటా ఉన్న చిన్నారుల్ని వారి యొక్క చిన్నారుల యొక్క చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటానికి వచ్చేసినటువంటి మంత్రి గారికి, సంధ్యా రాణి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విపత్తుల నుంచి అందరూ కూడా కోలుకోవాలని చెప్పి రైతాంగం కానీ రైతాంగం మీద ఆధారపడేటువంటి రైతు కూలీలు కానీ అదేవిధంగా అనేక సంబంధాలు కలిగినటువంటి అందరూ కూడా ఎవరికి నష్టం కలగకుండా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పగలనక నిన్నటి దినం నుంచి ఆయన కలెక్టరేట్ వదలకుండా అర్ధరాత్రి పూట కూడా సంచరించి పోయి అందరినీ కూడా విచారించి ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి ముందు అనే ప్రయత్నంలో భాగంగా అందరూ మంత్రుల్ని కూడా పిలిపించుకొని ఎవరెవరికి ఏ రకమైనటువంటి బాధ్యతలు. ఇప్పుడు అదే కాకుండా విజయవాడ పట్టణం అంతా కూడా నీట మునుగు ఉంటే 2 వార్డులు 2 కార్పొరేట్ వార్డులు కూడా మరి మంత్రి గారికి అప్పచెప్పి దాన్ని మీరు ఏ రకంగా వెళ్తారో తెలియదు, అక్కడున్న ఎవరికి నష్టం జరగకుండా వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా అన్ని రకాల సదుపాయాలని వసతులను కల్పించేదానికి బాధ్యత చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 56వ జన్మదినం సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గంగనమ్మపేట వంతెన నుండి సాయిబాబా గుడి వరకు మరియు విఎస్ఆర్ కాలేజీ వంతెన వరకు జనసేన కార్యకర్తలు నాయకులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ మొక్కలు నాటారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతంగా తీసుకునే విధంగా మొక్కలు నాటడం జరిగిందన్నారు. మంచి వాతావరణం కోసం మొక్కలు నాటడం అవసరమని ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది, కానీ వరదల కారణంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో వార్డుల వారీగా మొక్కలు నాటడం, శానిటేషన్కి అధిక ప్రాధాన్యత ఇస్తామని నాదెండ్ల వెల్లడించారు.
కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతంగా ఉందని సమాచారం ఉందని అధికార యంత్రాంగం ప్రాణ నష్టం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అధికారులు అందుబాటులో ఉంటారు, వారికి సమాచారం ఇవ్వాలన్నారు. వరద ముప్పులో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తరపున అందిస్తున్నాం. వరదల్లో చిక్కుకుపోయిన వారి కోసం బోట్లు కూడా సిద్ధంగా ఉంచామని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతంగా నిలబడాలి అనే ఆలోచనతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం సుమారు 4300 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం పార్టీ శ్రేణులు అందరూ కూడా, అదేవిధంగా అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో భాగంగా మాతో పాటు సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పట్టణంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఎవరొచ్చినా సరే మన పట్టణాన్ని చూసి గర్వపడే విధంగా మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన మన అందరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే రాను రాను కమర్షియల్గా అయిపోతున్న రోజుల్లో వీటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సో ఈరోజు చాలా భారీగా ప్లాన్ చేసాం కార్యక్రమం, కానీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం. కొలిపర ప్రాంతంలో, అదేవిధంగా కొల్లూరు ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి సహాయ చర్యల కోసం మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసి తెనాలి పట్టణం మొత్తంలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. వార్డుల వారీగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి రాబోయే వారం నుంచి మొదలు పెట్టబోతున్నాం. దాంతోపాటు ఈ మొక్క నాటే కార్యక్రమం కూడా ప్రతి వార్డులో కూడా చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. వరద నీరు ఎప్పుడైతే వచ్చిందో ఎస్టీ కాలనీలో దాదాపు 43 కుటుంబాలని వాళ్ళని తరలించి హై స్కూల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కొలిపర్లో బొమ్మానిపాలెం, అట్లూరి వారి అనవరపు లంక, మరి ఇప్పుడే వచ్చిన సమాచారం నాకు పేడపర్తిపాలెంలో కూడా కొంచెం బాగాలేదని చెప్పారు. అక్కడికి ఊటావుటిన ఇప్పుడు వెళ్తున్నాం. అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎవరు భయపడబాకండి. మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మీరు స్థానిక తహసీల్దార్ గారికి, అక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఇమ్మీడియట్గా మీరు సమాచారం అందిస్తే తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి స్పందించి మేము చేయాల్సిన కార్యక్రమం 100% చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, అదేవిధంగా పంచదార 500 గ్రాములు పంపిణీ జరుగుతోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ కొలిపర్ మండలంలోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. వల్లభాపురం మరియు అత్తులూరి వారిపాలెం గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా నీట మునిగిన ప్రాంతాలను మరియు కరకట్ట వద్ద ఉన్న వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు మనోధైర్యాన్ని నింపి రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మధ్యాహ్నం కొలిపర మండలంలోని హనుమాన్పాలెం గ్రామంలో వరద ముంపుకు గురైన ప్రాంతంలో జరుగుతున్న సహాయక చర్యలో అధికార యంత్రాంగంతో కలిసి పాల్గొన్నారు. చెప్తాను, కోఆర్డినేట్ చేసుకుంటాం. 2 సచివాలయాలు పిలిపించేసాను అందరూ జాగ్రత్త రెస్పాన్స్ మీరు అటు కూడా లేకపోతే మర్చిపోయాక అటు వెళ్ళిపోవాలి కదా. 5 लाख5 लाख లోపల కొంచెం పని చేసి అటు పని పశు నష్టం జరగకుండా ముందు అది కాపాడుకోవాలి. తోట పెడతామండి వచ్చినప్పుడు నెక్స్ట్ आगे बढ़ते ఇప్పుడు ఒక చిన్న విరామం.